చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకున్న సదుద్దేశం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాటు నుండి సరి చేసుకునే భాగ్యం భక్తి పెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలా, ఈరోజు మీకు క్రిస్మస్ సాంగ్ నేర్పిస్తాను. పాఠం కూడా ఉంది. ఫస్ట్ మన సెమినార్కి సంబంధించిన సాంగ్ ఒకటి పెడతాను, వినండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. 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 క్రీస్తు యేసునందున్న వారు దేవునికి భయపడతారులే. క్రీస్తు యేసునందున్న వారు ఏ పాపము చేయకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు నీతి న్యాయములు జరిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు అడుగు జాడలలో నడుచుకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. నందున్న వారు దేవునికి భయపడతారులే. క్రీస్తు యేసునందున్న వారు ఏ పాపము చేయకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు నీతి న్యాయములు జరిగిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు అడుగు జాడలలో నడుచుకుంటారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉంటారులే. క్రీస్తు యేసునందున్న వారు వాక్య ప్రకారం ప్రవర్తిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు సద్భక్తితో బ్రతుకుచుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు స్వరూపములోనికి మారతారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉంటారులే. క్రీస్తు యేసునందున్న వారు వాక్య ప్రకారం ప్రవర్తిస్తారులే. క్రీస్తు యేసునందున్న వారు సద్భక్తితో బ్రతుకుచుంటారులే. క్రీస్తు యేసునందున్న వారు క్రీస్తు స్వరూపములోనికి మారతారులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదులే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి
అలాగే క్రిస్మస్ సాంగ్ ఈరోజు మీకు నేర్పించే సాంగ్ ఫస్ట్ వేసి తర్వాత మళ్ళీ చివరిలో వేస్తాం. ఒకసారి అందరూ వినండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్త ప్రార్థన చేస్తా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే వారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఇంకో సండే ఉందిగా, ఉంది కదమ్మా? ఉంది ఉంది. ఇది 22 కదా, 29, ఈ నెల 31గా. ఇంకో సండే ఉంది. ఇంకో సండేతో మనం ప్రారంభించి ఎన్ని రోజులు అయింది? సంవత్సరం పూర్తి అయింది. యాన్యువల్ డే రోజున మనిషికో పాట, మనిషికో పాఠం. పాట ఏమో చూసి పాడాలి, పాఠమేమో చూడకుండా. మనిషికో పాఠం చెప్పగలరా చెప్పలేరా? 15 రోజులు టైం ఉంది. ఎవరిది ఏంటి అనేది నేను సాయంకాలం కానీ రేపు కానీ లిస్ట్ ఇచ్చేస్తా. పాట మీరే చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఈరోజు మనకు 35వ లేఖనాల పరిశోధన సదస్సు డిసెంబర్ 2024, 22, 23, 24, 25 2 రోజులు క్లాసులు జరుగుతాయి. 22, 23, 24వ తారీఖున బైబిల్ ఎగ్జామ్ జరిగిద్ది. 1వ దిన వృత్తాంతాలు, 2వ దిన వృత్తాంతాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన 100 మార్కుల పరీక్ష జరిగిద్ది. ఫస్ట్ ప్రైజ్ ఏమో 5,000 అండి, రెండో ప్రైజు 3,000, మూడో ప్రైజు 2,000 ఇవ్వడం జరిగిద్ది. క్రిస్మస్ రోజు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రోజులు క్లాసులు మాత్రం 9 గంటలకే ప్రారంభం అయిపోతే అందరూ గమనించగలరు. మీ అందరికీ పిల్లలందరికీ కూడా క్రిస్మస్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేసాం, అవునా? రైటింగ్ ప్యాడ్, పెన్ను, పెన్సిల్, షార్ప్నర్, ఎరైజరు, స్కేల్ కొంతమందికి, పౌచ్లు కొంతమందికి, బాక్సులు కొంతమందికి, జామెట్రీ బాక్సులు కొంతమందికి, ఐరన్ స్కేల్ కొంతమందికి, వాటర్ బాటిల్, అవునా? పెన్నులు అందరికి కూడా ఇచ్చేసాము. జనవరి 1 రోజున పిల్లలందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి, ఓకేనా? పాటలు ఎవరు బాగా చెప్పారు, పాటలు ఎవరు బాగా పాడారు, ఎక్కువ రోజులు ఎవరు వచ్చారు, ఓకేనా? ఇవన్నీ కొంతమందికి బ్యాగులు ఇవ్వలేమన్నా, అవన్నీ జనవరి 1 రోజున ఇవ్వటం జరిగిద్ది. ఈరోజు మన క్లాస్ని ప్రారంభించుకుంది. పిల్లలు తక్కువ వచ్చారు ఇవాళ? టైం కాదు, నిన్న సెకండ్ సాటర్డే సెలవు వచ్చింది. సాటర్డేకి సెకండ్ సాటర్డే కాదు కదా నిన్న. పిల్లలందరూ వచ్చారు ట్యూషన్కి. మరి ఎందుకు రాలేదంటారు పిల్లలు ఇవాళ? ఈరోజు మీ అందరికీ చిన్న పాఠం ఏంటంటే, పాఠం పేరు యేసు జననం. పాఠం పేరు యేసు జననం. వచ్చే ఆదివారం మీ అందరూ ఈ పాఠం చెప్పాలి. నేను మామూలుగా 1/2 గంట సేపు చెప్తాను, 5 పాయింట్లు ఏంటో చెప్తాను, మీకు వాట్సాప్లో ఫోన్లో పెడతాను, రాసి కూడా ఇస్తాను. పాఠం పేరేంటి? యేసు జననం. దీనికి సంబంధించి 5 పాయింట్లు. ఏంటి? 5 పాయింట్లు. యేసు జననం, యేసుక్రీస్తు జననం, ప్రభువైన యేసుక్రీస్తు జననం. మొదటి పాయింట్ ఏంటంటే, ప్రజలందరూ, ఇప్పుడు పాట వేశాను కదా, విన్నారు కదా, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ఇందుకు ఈ మాట ఎవరు చెప్పారు? పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి గొర్రెల కాపురలతో చెప్పింది, అవునా? ఏమని? దేవదూత దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకొచ్చి గొర్రెల కాపురలతో చెప్తుంది. ఏమనంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులు పరుండు బట్టి ఉంటాడు, వెళ్ళి చూడండి అని చెప్పింది. నేను దాన్ని పల్లవిగా మార్చా. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. ఫస్ట్ది పాఠం పేరేంటి? యేసు జననం. మొదటి పాయింట్ ఏంటి?
ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమే. పాట వచ్చేస్తే పాఠం వచ్చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. రెండోది పల్లవి. క్రీస్తు గురించి, క్రీస్తు జననం గురించి చాలామంది చాలా పాటలు రాశారు, కానీ యేసుక్రీస్తు పుట్టుకని అద్భుతమని ఎవ్వరు చెప్పలేదు ఇప్పుడు వరకు. నేను అందుకే మిమ్మల్ని క్రిస్మస్ సాంగ్స్ ఏమైనా ఉంటే చెప్పమని అడిగా మిమ్మల్ని. అవునా? ఏలూరులో మనం ఏ రోడ్లో చూసినా క్రిస్మస్ ఫీలింగ్ అంట, క్రిస్మస్ ఆనందం అంట, సెమీ క్రిస్మస్ అంట. ఇవన్నీ పోస్టర్లు చూసామంటారు కదా. ఇంకా క్రిస్మస్ అద్భుతం అంట, క్రిస్మస్ మహాసభలు అంట, సెమీ క్రిస్మస్ అంట, క్రిస్మస్ వేడుకంట. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీకు రేపు చెప్పటం జరిగిద్ది. ఓకేనా? రెండో పాయింట్ ఏంటి? దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. మొదటి పాయింట్ ఏంటి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. రెండోది దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ఈ ఒక్క మొక్కనే 4 మొక్కలుగా మార్చా. ఏంటంటే దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం, దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కనడం, దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యమరియ యేసుక్రీస్తుని కనడం. నాలుగోది ఏంటంటే అదే లైన్ మళ్ళీ, దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ఫస్ట్ పాయింట్ చెప్పండి. ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానమే యేసుక్రీస్తు జననం. రెండోది దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. అద్భుతం ఎలా అయిందంటారు పిల్లలు? మరి మనం కూడా పడుతున్నాం కదా. యేసుక్రీస్తు జీవితం ఒక్కటే, యేసుక్రీస్తు పుట్టుకొక్కటే అద్భుతం. ఎందుకు? ఈ ప్రపంచంలో మట్టి నుంచి పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే, అది ఆల్రెడీ మీరు పాట విన్నారు. మట్టి నుంచి పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆదాము. ఒక మనిషిలో నుంచి ఇంకో మనిషి వచ్చిన మొట్టమొదటి స్త్రీ ఎవరంటే హవ్వ. అలా ఎవరు రాలేదు. ఇంకా మట్టి నుంచి ఒక్కళ్ళే వచ్చారు, మట్టి నుంచి ఇంకొకళ్ళు వచ్చారు అనుకో, ఆయన ఫస్ట్ సెకండ్ అవుతాడు. మట్టి నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి ఆదాము, మనిషిలో నుంచి వచ్చిన ఏకైక స్త్రీ హవ్వ. స్త్రీ పురుషుల కలయికతో మొట్టమొదటి వచ్చిన వ్యక్తి ఎవరంటే కయ్యను. మరి కన్యక నుంచి మనిషి పుట్టడం అంటే అద్భుతం. యేసుక్రీస్తు పుట్టుకు ఎందుకు అద్భుతం అంటే కన్యక కనడం, పురుషునితో సంబంధం లేకుండా. ఆదాం పుట్టుకు కూడా అద్భుతమే, హవ్వ పుట్టుకు కూడా అద్భుతమే, కయ్యను వీళ్ళందరూ మన పుట్టుకలన్నీ కూడా అద్భుతమే. కానీ కన్యక కనడం అనేది మహా అద్భుతం. యేసుక్రీస్తు పుట్టుక గురించి చాలామంది టెస్ట్ బేబీ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, దాని లాంటిది అని తీసి పడేస్తున్నారు. కానీ ఇది అద్భుతం. తర్వాత ఇంకేం చెప్పాడంటే, మీకు పాత నిబంధనలో ఋతుక్రమం ఆగిపోయిన అబ్రహాము శారాకి 100 సంవత్సరాల వయసులో కూడా పిల్లల్ని ఇచ్చాడు. ఇది కూడా అద్భుతం. మీరు గట్టిగా మాట్లాడితే అబ్రహాంకి రాళ్ల వల్ల పిల్లల్ని కూడా పుట్టిస్తానని అన్నాడు. యేసుక్రీస్తు పుట్టుక అద్భుతం. ఎందుకంటే కన్యక కనడం. ఇంకా అలా భూమి పుట్టినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ఎప్పటికీ కూడా ఇక జరగదు. అది ఒక్కళ్ళ జీవితంలో మాత్రమే జరిగింది కాబట్టి అది అద్భుతం. మూడోది, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. రెండోది, దాన్ని 2 సార్లు పాడితే అది పల్లం అయిపోద్ది అంతే. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. రెండో పాయింట్. మూడో పాయింట్, ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. యేసు, ఇమ్మానుయేలు, క్రీస్తు. 3 పేర్లు ఉన్నాయి.
3 పేర్ల అర్థమే 2వ చరణంలో పెట్టాను అంతే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. 3వ పాయింట్ ఏంటి? పాఠం పేరు యేసు జననం. 3వ పాయింట్ తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. మీకు రేపు స్కూల్ ఉంది, ఎల్లుండి సెలవు, హోటల్ ఎల్లుండి సెలవు, కుదిరితే తర్వాత రోజు కూడా సెలవు కొంతమందికి, 26 కూడా సెలవు కొంతమందికి. చక్కగా చదివేసుకోవచ్చు. కుదిరితే మీరు 25 రోజున 25 రోజులే మళ్ళీ అవ్వదు, వచ్చే ఆదివారమే చెప్పండి. 4వ పాయింట్ ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించను కనుక ఆయనకు పెట్టిన పేరు యేసు. 4వ పాయింట్ ఇమ్మానుయేలు అని పేరునకు అర్థము దేవుడు మనకు తోడు. క్రీస్తు అని పేరునకు అర్థము ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది కాబట్టి ఆయనకు క్రీస్తు అని పేరు. ఈ 3 కలిపి 2వ చరణం. మీరు పాట నేర్చేసుకున్నారనుకోండి, పాఠం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తారు, మమ్మీ కానీ డాడీని కానీ ఫోన్ అడిగి పెట్టుకుని వినేశారంటే పాట వచ్చేస్తుంది. ఇది వాస్తవానికి రాసిన చిన్నపిల్లల కోసం రాసిన సాంగ్, ఇంకా మంచి హిట్ అయింది. పాఠం పేరేంటి? యేసు జననం, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జననం అని రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. ఇమ్మానుయేలు అని పేరునకు అర్థము దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది కాబట్టి ఆయనకు పెట్టిన పేరు క్రీస్తు. ఇది యేసుక్రీస్తు జననానికి సంబంధించిన పాఠం. ఇప్పుడు చెప్పాలి 29వ తారీఖున 29వ తారీఖున హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు? హెడ్డింగ్ ప్రభు అయిన యేసుక్రీస్తు జననం అని పెట్టుకోండి. యేసు అని మనం సింపుల్గా పిలిస్తే ఆయన ఫీల్ అవుతాడు, కొంచెం చాలా పెద్దవాడు ఆయన కదా. ఈ విశ్వాన్ని మొత్తాన్ని జస్ట్ ఇలా పట్టుకుని నుంచున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అంత గొప్పవాడు అనమాట. కాబట్టి గౌరవంగా ఆయనకి చిన్న గుర్తింపు ఇవ్వాలి. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. మొదటి పాయింట్, తల్లి ఏంటి లేట్ అయింది? చెల్లెళ్ళేరి తలస్నానం చేసావా? చెల్లెళ్ళేరి సర్లే. 5 పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పనా? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమే యేసుక్రీస్తు జననం. తండ్రి దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించను కనుక ఆయనకు పెట్టిన పేరు యేసు. ఇమ్మానుయేలు అని పేరునకు అర్థం దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది కాబట్టి ఆయనకు క్రీస్తు అని పేరు. యేసు అని పేరుకి అర్థం, క్రీస్తు అనే పేరుకి అర్థం, ఇమ్మానుయేలు పేరుకి అర్థం. మరి ప్రభువు అంటే మనందరికీ రాజు. ఆయన మనందరికీ రాజు. రాజుగారికి ఏముంటుంది? చట్టం ఉంటుంది. చట్టమే మన చేతిలో ఉన్న బైబిల్. మరి రాజుగారి రాజ్యంలో ప్రజలు ఎవరంటే మనం అందరం, భూమి మీద ఉన్న మనం అందరం. మనం కూడా రాజుగారు ఇప్పుడు లేరు కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాజులే. ఓకేనా? పాఠం పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు జననం. 5 పాయింట్లు మీకు పాటలో వచ్చేస్తాయి. ఒకసారి పాట పెట్టిన వింటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత పాఠం 2 వచ్చే ఆదివారం మీకు వర్క్. చిన్నపిల్లలకు సంబంధించి 15 పాటలు అయిపోయింది. నిన్న కొంచెం మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల 2 పాటలు పెట్టలేదు. అయిపోయినాయి పాటలు మొత్తం. 15 పాటలు కలిపి జూక్ బాక్స్ చేసేసాను. అది అప్లోడ్ చేయడానికి కూడా రాత్రి కుదరలేదు. ఈరోజు చేసేస్తాను. మీరు ఫోన్లో పెట్టుకుంటే మొత్తం 15 పాటలు వరుసనే వచ్చేస్తాయి. పాట 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 కావాలని విడిగా పెట్టాను, 15 పాటలు కూడా కలిపేసి పెట్టాను. మా దగ్గర ఫోన్ లేదు, మాకు నెట్ లేదు అంటే చిన్న ఫోన్లు కూడా ఉంటాయి మీకు. ఆ ఫోన్లో మెమరీ కార్డు తెచ్చుకుంటే నేను మీకు ఫ్రీగా కాపీ చేసి ఇచ్చేస్తాను. చిన్న ఫోన్లో అయినచ్చు, పెద్ద ఫోన్లో అయినచ్చు. నెట్ ఉన్నవాళ్ళు యూట్యూబ్లో కూడా వినొచ్చు. మీ సౌకర్యం ఎలా ఉంటే అలాగా. కాబట్టి అందరూ కూడా పాటలు బాగా
నేర్చుకోండి. ఇవి ఎక్కడా లేవు, మన దగ్గర మాత్రమే ఉన్న పాటలు. ఒకసారి పాట వేస్తాను అందరూ. ఏం పాట ఇది? క్రిస్మస్ స్పెషల్ సాంగ్. ఓకేనా? రక్షకరమైన సుమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్త ఇది మీకు వచ్చే ఆదివారం పాఠం. పాట మొత్తం పాఠంలో ఉంది, పాఠం మొత్తం పాటలో ఉంది. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలందరూ కూడా
నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశం ఇక్కడికి వచ్చారు తండ్రి. వాళ్ళకి అవసరమైన ప్రస్తుత సమాజంలో అందరూ మాట్లాడుకుంటున్న యేసు జననం గురించి చిన్న పాఠాన్ని వివరించాను తండ్రి. నీ యొక్క గొప్పతనం గురించి నీ యొక్క పేర్లు, ప్రతి పేరుకున్న అర్థాన్ని పిల్లలు తెలియజేశాను. వారు వచ్చే ఆదివారం నేర్చుకుని నీ గురించి చెప్పే భాగ్యం తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రసాదాబ్జీ.